ఈరోజు ఇంతమంది మనేరాంపల్లి గ్రామం అంతా వచ్చింది అనుకోవచ్చు. ఇక్కడ చూసినా మహిళలు ఉన్నారు, అక్కడ చూసినా మహిళలు ఉన్నారు, అక్కడ మహిళలు ఉన్నారు. గ్రామంలోని మహిళలంతా సుధాకర్ చూడడానికి వచ్చినందుకు ప్రతి ఒక్క మహిళకి పేరు పేరున వందనాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే స్టేజ్ చుట్టూ కుర్రోళ్ళు ఉంటారు. కానీ ఈరోజు ఇంతమంది పెద్దోళ్ళు వచ్చి వీరలేసి ఇంత అత్యుత్సాహం ప్రదర్శించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మనేరాంపల్లి గ్రామ యువతకి, గ్రామ పెద్దలకి, ఇంతమంది ఈరోజు సుధాకర్ అత్యంత ఘనంగా ఊర్లోకి ఆహ్వానించినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మనం ఈ మధ్య కాలంలో చూస్తే వరుస చేరికలతో సుధాకర్ అన్న గారు అత్యంత వేగంగా మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఎక్కడా లేనట్లుగా ప్రతి ఊర్లో, ప్రతి గ్రామంలో అసలు మన సుధాకర్ అన్నని చాలా ఘన స్వాగతం పలుకుతున్నారు. నిన్న చూస్తే నిన్న చాపాడు మండలానికి వెళ్ళాం మేము. ఒక వైసీపీ కార్యకర్త రఘురామరెడ్డికి ఎమ్మెల్యే సీట్ రావాలి అనుకోవడంలో అది అత్యంత సహజం. అందులో ఏమాత్రం అనేది కృత్రిమత అనేది లేదు. కానీ 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి, ఒక వైసీపీ కార్యకర్త తెలుగుదేశంలోకి వస్తూ రఘురామరెడ్డికే సీట్ రావాలి అని కోరుకోవడంలో కిటికేంటబ్బా అనుకున్నా. ఎందుకంటే ఆయన దాదాపు 40 సంవత్సరాలుగా రాజకీయ అనుభవం ఉంది. కానీ గడిచిన 5 సంవత్సరాల్లో చాలా కేసులు పెట్టారు. ఒక 30 గంపలు ఇసుక దొరుకున్నా కూడా కేసులు పెట్టారు, కొట్టించారు, దగ్గరుండి కొట్టించారు. ఒక 20 ఎకరాలు మడి పెట్టుకుంటే వచ్చి అక్రమంగా ఆ మడి నాటుకున్నారు. అక్కడ వచ్చి వరి నాటుకున్నారు, 20 ఎకరాలు కబ్జా చేసి ఇలా కేసులు పెట్టారు, కొట్టారు, అక్రమాలు చేశారు, ఆర్థికంగా ఇబ్బందులు పెట్టారు, కాంట్రాక్ట్ రానికుండా చేశారు. ఇలా ఎన్నో చేశారు అని ఆయన ఎలాగైనా సరే ఈసారి దేవుడా రఘురామరెడ్డికే వైసీపీ సీటు రావాలని మొక్కున్నారంట. ఎందుకంటే మన సుధాకర్ అన్న చేతిలో ఆయన చిత్తుగా ఓడిపోవాలి అని ఆయన కోరుకోవడం జరిగిందని చెప్పారు. ఇంతకంటే వ్యతిరేకత ఏముంది? ఎంతమంది అసలు వైసీపీ నుంచి ఈరోజు టీడీపీలోకి ఒక వేమారెడ్డి గారు, ఒక గోవింద్ రెడ్డి గారు, ఒక అజరత్ రెడ్డి గారు, ఇలా ఎంతమంది రెడ్డిసు రాజకీయ కోవిదులు ఈ విధంగా సుధాకర్ అన్న గారి నాయకత్వం నచ్చి వస్తా ఉంటే నిజంగా నాకు ఒక సామెత గుర్తొస్తా ఉంది. నీళ్లు లేని బావిలోకి ఎవరు రారు, నీళ్లు లేని బావి దగ్గరికి ఎవరు రారు. అలాగే అధికార మదంతో ఉన్న వాళ్ళు ఆయన దగ్గరికి ఎవరు రారు అనే ఒక సామెత నాకు ప్రస్ఫుటంగా కనపడతా ఉంది అనడంలో ఎటువంటి సందేహం అనేది లేదు. ఈ విధంగా వరుస చేరికలు అనేటివి రాష్ట్ర వ్యాప్తంగా మన సుధాకర్ అన్న నెంబర్ 1 స్థానంలో దూసుకెళ్లిపోతున్నారు. ఖచ్చితంగా ఆయన ఒక ఎమ్మెల్యేనే కాదు, ఖచ్చితంగా మంత్రి కూడా అవుతారు అనడంలో ఎటువంటి సందేహం లేదని గ్రామ పెద్దలకి ఈ విధంగా నొక్కి ఒక్కాలెక్కిస్తున్నాను నేను. మనకి జగనన్న దాదాపు 180 బటన్లు నొక్కేసి మన పీక నొక్కారని చెప్పుకోవచ్చు. ఎటువంటి అభివృద్ధి అనేది లేదు. జగనేనా బటన్లు నొక్కేది, మనం నొక్కలేమా బటన్లు? మన చేతిలో కూడా అవకాశం ఉంది. 2 బటన్లు నొక్కచ్చు మనము. ఆ 2 బటన్లు, ఒకటి ఎమ్మెల్యే అభ్యర్థి మన శ్రీ పుట్టా సుధాకర్ యాదవ్ గారికి, ఇంకొకటి ఎంపీ అభ్యర్థి శ్రీ భూపేష్ రెడ్డి గారికి. ఖచ్చితంగా ఈ గ్రామస్తులు కోరుకుంటున్నాను నేను, మనం 2 బటన్లు నొక్కి వైసీపీని గద్దె దింపాలని ప్రతి ఒక్క గ్రామస్తుని పేరు పేరున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై సుధాకర్, జై తెలుగుదేశం, జై పవన్ కళ్యాణ్ గారు.